వెల్కమ్ బ్యాక్ టు మై డిజిటల్. ఈ రోజు నేను మీ ముందుకి మంచి బ్యూటీ టిప్తో వచ్చాను. అదేంటంటే అందాన్ని మెరుగుపరుచుకునేందుకు తేనెని ఈ విధంగా ఉపయోగించండి. ఇంటి పనులు, ఆఫీస్ విధుల్లో క్షణం తీరికుండదు. అందాన్ని కాపాడుకునేది ఎలా అంటుంటారు చాలా మంది. అందుబాటులో ఉండే తేనెతో చర్మాన్ని కాపాడుకోవడం, అందాన్ని మెరుగుపరుచుకోవడం ఎంతో సులభం. మరి ఆ చిట్కాలేంటో ఇప్పుడు చూద్దాం. అందులోని మొదటి చిట్కా, ఎండలు ఎక్కువ తిరిగినప్పుడు చర్మం కాలుష్య ప్రభావానికి లోనై కొన్నిసార్లు నిర్జీవంగా కనిపిస్తుంటుంది. ఇలాంటప్పుడు 2 టేబుల్ స్పూన్ల తేనెలో చెంచా నిమ్మరసం, మెత్తగా నూరిన బాదం మిశ్రమాన్ని కలపాలి. దాన్ని ఒంటికి పట్టించి అరగంట తర్వాత కడిగేయాలి. ఇలా రోజు విడిచి రోజు చేస్తుంటే చర్మానికి మంచి నిగారింపు వస్తుంది. రెండో చిట్కా, మృదు కణాలు చర్మంపై పేరుకున్నప్పుడు తేనెలో కాస్త రాళ్ల ఉప్పు, పంచదార కలిపి గోరువెచ్చని పాలతో ఒంటికి రాసుకొని మృదువుగా మసాజ్ చేయాలి. ఇలా 10 నిమిషాల పాటు రోజుకోసారి చేస్తుంటే చర్మం నునుపుగా మారి నిగనిగలాడుతుంది. మూడో చిట్కా, టేబుల్ స్పూన్ తేనెను అరకప్పు గోరువెచ్చని పాలల్లో కలపాలి. దానికి చెంచా బాదం పొడి, చెంచా పసుపు కలిపి రోజు ఉదయాన్నే ముఖం కడుక్కోవాలి. ఇలా చేస్తూ ఉంటే ముఖంపై ఉన్న మొటిమల తాలూకు మచ్చలు అనేవి తొలగిపోయి కాంతివంతంగా మారుతుంది. నాలుగో చిట్కా, హడావుడిగా పార్టీకి వెళ్ళాలి. అలాంటప్పుడు పావుగంట ముందు అరకప్పు మగ్గు నీళ్ళల్లో టేబుల్ స్పూన్ తేనె, చెంచా గులాబీ నీరు, కాస్త నిమ్మరసం కలిపి నీళ్ళతో ముఖం కడుక్కోవాలి. ఇది చర్మాన్ని ఎక్కువసేపు తాజాగా ఉండేలా చేస్తుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, నేను చెప్పే మరెన్నో బ్యూటీ టిప్స్ మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఇప్పుడే మీరు మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దాని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.